మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. శీతాకాలంలో కూడా కరెంటు బిల్లు షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా గత నెలతో పోల్చుకుంటే 150, 200 వరకు వచ్చిన బిల్లులు ఇవాళ 5,000, 4,000 పైచిలకు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం అలా పెరిగిన బిల్లుల్ని సామాన్య ప్రజలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల టైంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం కోసం విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమూను హామీ ఇచ్చి ఇవాళ హామీని తొంగలో తొక్కారు. గడిచిన 6 నెలల్లోనే ఆ హామీని తొంగలో తొక్కారు. వీటితో పాటుగా సూపర్ 6 హామీలు అంటూ కూడా చాలా హామీలు తొంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన 15,000 కోట్లకు పైగా భారం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటి దృష్ట్యా ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే విద్యుత్ వినియోగదారులు సామాన్య ప్రజలు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ వ్యాప్తంగా మనం చూస్తున్నాం. విజయవాడ కానివ్వండి, పొంగనూరు కానివ్వండి, జంగారెడ్డిగూడెం, చీపురుపల్లి ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటుగా సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కరెంటు బిల్లులు పెరిగి సామాన్య ప్రజలు పూటకూలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన దృశ్యాలు మనం చాలా చూసాం. సాక్షికి కూడా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపించింది. 150, 200 ఉన్నటువంటి కరెంటు బిల్లులు ఇవాళ 2,000, 5,000 వరకు పెంచిన పరిస్థితి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏవైతే ఎస్సీ, ఎస్టీ కులాలకు ఇచ్చినటువంటి 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్తును కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళు కూడా రోడ్డు మీదకు వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటు పెట్టారు. మనం చూస్తున్నాం. చీపురుపల్లి నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. యుగంధర్, శీతాకాలంలో కూడా కరెంటు బిల్లులు పొగలు తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినియోగదారులు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు ఇవాళ పోరుబాటు కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? విజయనగరం జిల్లా అంతటా విద్యుత్ ఛార్జీల బాధుడే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పోరుబాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు పోరుబాట కార్యక్రమం ఎలా సాగుతుంది ఏంటి? సార్ చెప్పండి, పోరుబాట కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఎలా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబీకులకి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ₹1 కూడా పెంచబోమని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇవాళ సుమారు 15,000 కోట్ల రూపాయల పైబడి భారం మోపి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్న వ్యవస్థ చేసిన వారి మీద ఇవాళ పోరుబాట స్టార్ట్ చేశాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇవాళ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇవాళ గౌరవనీయులు మా మాజీ ముఖ్యమంత్రి వారి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ పేదల పట్ల, పేదల పక్షాన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపబోమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్నికల ముందు ₹1 కూడా విద్యుత్ ఛార్జీ పెంచబోమని మీరు చెప్పారు. కానీ ఇవాళ సుమారు 15,000 కోట్ల రూపాయల భారం మోపుతూ, ఇదే కాకుండా ఆనాడు గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకి 200 విద్యుత్ యూనిట్ల వరకు కూడా ఉచితంగా చెప్పిన మీరు మేమందరం కూడా ఇస్తే ఈరోజు వారందరికీ కూడా పాత బకాయిలతో కలుపుకొని సుమారు 6,000, 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా బిల్లులు ఇచ్చి ఇవాళ వారి మీద విద్యుత్ అధికారులు వెళ్ళి మీరు తక్షణమే కట్టకపోతే మీకు విద్యుత్ నిలిపివేస్తామని చెప్పి వారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద ఇవాళ పోరుబాటు పెట్టాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం. ఇదే కాదు, అనేక రకాలైన ఈ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంగానే అనేక రకాలైన బాధుడే కార్యక్రమాన్ని ఇవాళ ఒక పక్క నిత్యావసర వస్తువులు పంపిణీ పెరిగిపోయాయి, ఈ పక్క యూజర్ ఛార్జీలు, పట్టణ ప్రాంతాల్లో యూజర్ ఛార్జీలు పెంచేస్తున్నారు. ఏమంటే ఇవాళ అన్ని రకాలైన ఇవాళ పెట్టుబడి నిత్యావసర వస్తువులు అన్ని రకాల రేట్లు పెరిగిపోయి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు వచ్చాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం ఆపం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రజలందరినీ కలుపుకొని ఇంకా దీన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ పేద ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పోరుబాటు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కార్యక్రమంలో ఎవరెవరికి వినతి పత్రాలు ఇస్తారు, ఏమని ఇవ్వబోతున్నారు?
ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో వారి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఇస్తాం, మరలా తర్వాత కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్తాం. దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు వెనక్కి 15,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించేంత వరకు కూడా ఉద్యమించుకోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎట్లాంటి మేలు జరిగేదండి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి? చెప్పాం కదా, గతంలో ఎస్సీ ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం ఉండేది. గతంలో ఏనాడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే కార్యక్రమం లేదు. గతంలో నిరంతరం విద్యుత్ రైతులకు 9 గంటల పగలు నిరంతరం విద్యుత్ ఇచ్చేవాళ్ళే. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఇవాళ రైతులకు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కనీసం అది విద్యుత్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరికైనా కరెంటు పోతే 3 రోజులు 4 రోజులు గ్రామాలు అంధకారంలో ఉండే పరిస్థితి వచ్చింది. ఇవాళ పూర్తి స్థాయిలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ఈ 6 నెలల కాలంలో నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో ఇవాళ ఎక్కడ కూడా అదనంగా ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా రైతులకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యంగా రైతాంగం అనేక ఇబ్బందులు పాలవుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యుత్ కేంద్రాల దగ్గరికి సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. అలాగే జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వారికి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఈ పోరాట కంటిన్యూ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు మధ్య చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ యుగంధర్.